రాష్ట్రంలో సరప్రక్రియ ఎన్యూమరేషన్ పత్రాలు అందించేందుకు గడువు ముగిసింది. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుండగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 74 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఇందులో కేవలం శాశ్వతంగా వలస వెళ్లిన వారికి ఓట్లే అధికం. మృతి చెందిన వారు, ఆచూకీ లభించిన వారితో పాటు నకిలీ ఓట్లు తొలగిపోనున్నాయి. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే అనంతరం ఎన్నికల సంఘం దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.38 కోట్లకు పైమాటే. అయితే వాటిలో 2,64,87,000 ఎన్యూమరేషన్ పత్రాలకు డిజిటలైజేషన్ పూర్తయింది. ఇందులో శాశ్వతంగా వలస వెళ్లిన వారే అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 45.18 లక్షల మంది పేర్లను కేవలం శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారన్న కారణంతోనే తొలగించనున్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ముగియగా రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతు కానున్నాయి. ఇందులో 73.39 లక్షల ఓట్లను కేవలం అన్కలెక్టబుల్ పేరుతో తీసివేయనున్నారు. శాశ్వత వలస వెళ్లిన వారే కాకుండా మృతి చెందిన వారు, ఆచూకీ దొరకని వారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఉత్తరాదికి చెందిన ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వారంతా వ్యాపారం, ఉద్యోగాల నిమిత్తం వచ్చి ఇక్కడే స్థిరపడినా వారి సొంత ప్రాంతాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 1.14 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో 43.09 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలకు డిజిటలైజేషన్ జరగలేదు. వారిలో సుమారు 30 లక్షల మంది ఓటర్లను శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో చూపినట్లు తెలుస్తోంది. వివిధ కారణాలతో వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు తమ సొంత రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఇలాంటి వారిని శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో ఉంచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల మందికి పైగా వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. మహారాష్ట్రలోని ముంబై, పుణేతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అందులో చాలా మంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారిని శాశ్వత వలసల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియగా ఎవరికైనా సందేహాలు ఉంటే నెల రోజుల్లో సంబంధిత బిఎల్ఓలకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇప్పటి నుంచి మనకి ఒక నెల టైం ఉంటుంది. ఒక నెలలో మనము ఎవరైతే అబ్జెక్షన్ ఉంటే, అంటే సార్ వీళ్ళకి 2 ఓట్లు ఉంది వీళ్ళు పెట్టుకున్నారు, లేదా ఎవరైనా క్లెయిమ్స్ ఉంటే ఈ ఒక్క నెలలో వాళ్ళు ఆ అప్లికేషన్స్ని పెట్టుకుంటే వాళ్ళని కూడా మళ్ళీ నోటీస్ ఇస్తూ మనం పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా తీసుకుని మనం ఫైనల్ డ్రాఫ్ట్ లిస్ట్లో వాళ్ళ పేరుని కూడా నమోదు చేసుకోవడమా లేదా తీసేయడమా ఆ బేసిస్ని బట్టి మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రస్తుత ఓటర్ లిస్ట్లోనే మా పేరు తొలగిపోయింది అని కొంతమంది ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఫామ్ 6 పెట్టుకోవచ్చు. ఫామ్ 6తో పాటు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ అంటే నాకు ఎక్కడ ఓటు లేదు అనేది ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తూ మనకి 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఏజ్ని బట్టి ఆ డాక్యుమెంట్స్లో ఏదైనా డాక్యుమెంట్ కూడా మనకి ఎవిడెన్స్ లాగా ఇస్తే వాళ్ళ పేరుని కూడా మనము ఖచ్చితంగా ఈ డ్రాఫ్ట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించేందుకు ఇప్పటికే గడువు ముగిసింది. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఎన్ని ఓట్లు తొలగనున్నాయి, ఓటర్ జాబితాలో ఎవరెవరు ఉన్నారనే విషయం తెలియనుంది.